ఇలా కొనసాగుతూ ఉండగా మధ్యలో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానమ్మా. ఆ రోజుల్లో ఇప్పుడు మీ నాన్నగారు అంటే సంగీతంలో దాన్నే నమ్ముకొని బతికిన వారు అప్పట్లో ఉన్నారు కదమ్మా. ఆ పరిస్థితి మనం ఈ రోజుకి అప్లై చేసుకుంటే, ఆర్థికంగా చూసుకుంటే పరిస్థితి మారిందంటారా? మార్పు వచ్చిందంటారా? అభివృద్ధి వచ్చిందంటారా? అభివృద్ధి వచ్చింది. కొన్ని కాలేజెస్ వచ్చాయి. ఆ కాలేజీల్లో లెక్చరర్స్గా వాళ్ళు నియమింపబడటం అన్నీ జరిగాయండి. అప్పుడు మా నాన్నగారు నేర్చుకున్న రోజుల్లో అప్పటికి కాలేజెస్లో ఇవన్నీ కూడా లేవు. అప్పుడు ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేముల వాళ్ళు మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చారు. అవును. ఇక్కడే ఇంకా రిటైర్ అయ్యే వరకు ఇక్కడే ఉన్నారు ఒక 30 సంవత్సరాల పాటు. అదే అప్పుడు ఇంకా ఈ పిల్లలందరికీ కొంచెం కొంచెం నేర్పించడం మొదలుపెట్టి వీళ్ళు కొంచెం బాగానే చేతి పట్టు దొరికింది అని అనుకున్న టైంలో మా నాన్నగారికి ఉద్యోగం వచ్చి ఇక్కడికి రావడంతో వాళ్ళ ముగ్గురిని ఇంకా మా అన్నయ్యకి అప్పచెప్పేశారు. ఇంకా మా అన్నయ్య కాకినాడలో వివాహం అయిన తర్వాత అక్కడ స్థిరపడ్డాడు. అదే మ్యాథ్స్ ప్రొఫెసర్ మీ బ్రదర్స్. దాంతో ఇంకా ఈ ముగ్గురు మా అన్నయ్య దగ్గరే ఉండిపోయారండి. ఇంకా ఇటు చదువుకుంటూ మళ్ళీ ఇటు ఈ కళారంగంలో కూడా వాళ్ళు చేయాలంటే అన్ని రకాలుగా ఒకే వ్యక్తి మీద పెట్టడం బాగుండదని ఇంకా వదిలిపెట్టేశారండి. ఎలా ఉండేదమ్మా చిన్నప్పుడు అందరూ వాతావరణం కలిసి పెరగడం, పిల్లలు చాలా మంది పిల్లలు కదా, ఒక ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ లాగే ఉండేవారేమండి. అసలు విడిచిపెట్టి రాలేకే నేను ఒక సంవత్సరం వరకు చెప్పలేదు రాణిగారు. మా రాణిగారు వాళ్ళతో ఇట్లా మాట్లాడారండి మా తల్లిదండ్రులతో. ఆ తర్వాత ఇక్కడికి రావడం, నేను వచ్చిన నెల రోజులకే హరికథ గానం నేర్చుకున్నాను. అందుకోసం అసలు మొత్తానికి ఇంకా నన్ను అడుగు కింద పెట్టకుండా చూసినట్లుగా చూశారండి. అది అంటే మీ 15వ ఏట మొదలైన హరికథ కదా ప్రయాణం అప్పుడు మొదలైంది, ఇప్పటి వరకు కొనసాగుతుంది. మధ్యలో ఎప్పుడు మీరు బ్రేక్ తీసుకోలేదు? ఇంకా బ్రేక్ లేదండి. అంటే నేను వచ్చేటప్పటికి సెలవులు ఇచ్చేసారండి. నేను కూడా సెలవులు అయిన తర్వాత వస్తానని అన్నాను. అంటే అక్కడ ఉన్నటువంటి కడల వీరదాసు గారు మొట్టమొదటి గురువు అనమాట. అప్పటికే ఆయన 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. లేదండి, నేను ఎవరు లేనిదే నేను ఒక్కదాన్నే ఉండలేనంటే, లేదు మా ఇంట్లో ఉండు, రాణిగారును దొరగారు రాణిగారు దొరగారు అంటాం అనమాట జమీందారుని. వారు మద్రాసు పెళ్లికి వెళ్ళారు, వారి అబ్బాయి పెళ్లికి వచ్చేస్తారు 1 వీక్లో. ఈ పిల్లలకు కూడా నేను నెల రోజులు సెలవు ఇవ్వడం లేదు, నువ్వు వచ్చావు కదా మళ్ళీ నువ్వు భయపడతావని 10 రోజులే ఇచ్చానని చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి నన్ను ఉంచేశారండి. వారి ఇంట్లోనే పెట్టుకుని ఆ 20 రోజులు నన్ను 2 పూటలా ఆయన ఈ హరికథని ప్రారంభించారు. కొంచెం సంగీతం అలవాటు ఉంది, ఈ 10th క్లాస్ చదువుకుని వచ్చాను, కొంచెం చదువు అలవాటు ఉంది కాబట్టి తొందరగా నేర్చుకోగలిగా. ఇంకా అదే ధ్యాసతోటి ఉంది. అలా వీళ్ళు అంటే సడన్గా వచ్చి వీళ్ళలా దారి చూపించడం అనేది, ఇప్పుడు మీరు దాని గురించి ఆలోచిస్తే అది దైవానుగ్రహమే అంటారా? దైవానుగ్రహమే కదండి. ఓ దైవం, ఆ తల్లి. నేను నమ్ముకున్న చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఎంతో భక్తి సంగీతాన్ని నమ్ముకున్న, సంగీతం అంటేనే సరస్వతి కదండి. దాంతో అంతేకాకుండా మా అమ్మ తండ్రి చాలా గొప్పవాడండి. ఆయన సాంస్క్రిట్ స్కాలర్. ఆయన 400 మందికి డోలు మృదంగం ఇవి నేర్పించారండి. ఆయన కొంతమందికి మరీ పేదవారికి అయితే తనే స్వయంగా భోజనాలు పెట్టి మరీ నేర్పించారు. పెద్ద పెద్ద స్థలాలు ఉండేవి ఆ రోజుల్లోనూ. అక్కడే గుడారాలు వేసుకుని వీళ్ళందరూ నేర్చుకోవడం, సాధన చేయటం మొత్తం అంతా ఆ రామనాయుడుపేట బ్రాహ్మణ అగ్రహారం మాది. అయితే ఆయనకి ఒక కుమారుడు ఉండేవాడు, చాలా అద్భుతంగా పాడేవాడు అనమాట. ఆయన్ని నాగయ్య గారు తీసుకెళ్లారు మద్రాసు. చిన్న భీష్మ సినిమాలో భీష్ముడిగా, సీతారామ జననంలో ఆయన పాటలు పాడటం చాలా అద్భుతంగా పాడేవాడు అనమాట. ఆయన నువ్వు విద్వత్తుగా పరంగా నువ్వు నేర్చుకోకుండా అప్పుడే వెళ్ళడం ఇష్టం లేదు మా తాతగారికి, మా అమ్మ తండ్రికి. అయినా కానీ వెళ్ళాడు. ఇక్కడేమో ఏదో అందరికీ తేడాలు వచ్చేసాయండి. కలరా ఏదో వచ్చేటప్పటికి వెంటనే కబురు పంపించేటప్పటికి వాళ్ళందరూ లేచి కూర్చున్నారు. అక్క చెల్లెళ్ళు 5గురు, ఆయన పోయారు. దాంతో ఆయన ఇంకా ఈ విద్యకి స్వస్తి చెప్పి ఆధ్యాత్మిక రంగంలో దిగిపోయారన్నమాట. కొన్ని సాంస్క్రిట్ బాగా చదువుకున్నారు. ఇక ప్రక్కనే ఉద్దండ పండితులు ఉండేవారండి, బ్రాహ్మిన్స్. వారందరూ కూడా సాయంత్రం అయ్యేటప్పటికి ఒక 20 మంది వచ్చి కూర్చోవడం. వారందరికీ యోగ వాసిష్టం అంటే చాలా పెద్ద గ్రంథాలు అవండి. అసలు ఎంత చదివినా అర్థం అవ్వాలి. యోగ వాసిష్టం, సీతారామాంజనేయ సంవాదం, మళ్ళీ ఇక భగవద్గీత, భాగవతం, ఇవన్నీ కూడా ఆయన చెబుతూ ఉండేవారు. అసలు మీరు ఈ కులంలో పుట్టవలసిన వారు కాదు, మాకే తెలియనివి ఇటువంటి మహత్తరమైన విషయాలు చెబుతున్నారని ఆయన అనేవారు. అది ఆ ప్రభావం కొంచెం మా మీద పడిందేమో అని అనుకుంటాను. మేము ఆయన దగ్గరే పెరిగాం.